బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందన్న ఆరోపణలు రావడంతో సర్వే చేశారు. ఫామ్ హౌస్ కొలతలను తీసుకున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు బద్వేల్ ప్రదీప్ రెడ్డి. దీంతో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకోవడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని కేటీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే అది కేటీఆర్ సొంత ఆస్తేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు సర్వే చేయడంతో ఫామ్ హౌస్ ను కూల్చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందన్న ఆరోపణలు రావడంతో సర్వే చేశారు. ఫామ్ హౌస్ కొలతలను తీసుకున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫామ్ హౌస్ ను కూల్చవద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు బద్వేల్ ప్రదీప్ రెడ్డి. దీంతో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకోవడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చూస్తూ ఉన్నాం, 2 వెర్షన్స్ కూడా విన్నాం ఇంతకు ముందు. కేటీఆర్ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ కానివ్వండి, హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుత పరిణామాలు కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎట్లాంటి కండిషన్ ఉందంటే ఏం చెప్తారు అక్కడ? అనుశ్రీ, జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. గడిచినటువంటి వారం 10 రోజులుగా జన్వాడ ఫామ్ హౌస్ను రాష్ట్ర ప్రభుత్వం కూల్చుందా లేదా, హైడ్రా దాని మీద యాక్షన్ తీసుకుంటుందా లేదా, లేదంటే ప్రభుత్వం ఇంకా వేరే దారిలో ఫామ్ హౌస్ మీద చర్యలు చేపడుతుందా లేదా అన్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా వరుసగా కూల్చుకుంటూ వస్తుంది. ఇక ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి విషయం మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది అన్నటువంటి చర్చలో భాగంగా ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటూ ప్రతివాదులుగా చేర్చినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించినట్టు, కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది. ఇక అదేవిధంగా హైడ్రా ఈ ఫామ్ హౌస్ అంశం మీద స్పందించింది. ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలోకి వస్తుంది. సో మేము దానిలో కలగజేసుకోలేము, మిగతా డిపార్ట్మెంట్లు ఏదైనా చర్యలు తీసుకుంటే మేము చెప్పలేము, కానీ మేము మాత్రం దాని జోలికి పోము అన్నట్లుగానే కమిషనర్ రంగనాథ్ ప్రకటన చేశారు. దాని మీద స్పందించారు. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరి చేత రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకోవడము, నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అన్నటువంటి విషయం మీద వాళ్ళంతా కూడా స్టడీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు కొత్తగా కట్టింది కాదు, చాలా సంవత్సరాల కింద నిర్మాణం జరిగినటువంటి ఫామ్ హౌస్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రదీప్ రెడ్డి నుంచి మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకొని ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రీసెంట్గా దాని మీద ఆయన మాట్లాడారు, నేను అందులో ఉంటున్నాను, అది నా ఫామ్ హౌస్ కాదు, కానీ లీజుకు తీసుకుంటున్నాను, దాని ఓనర్ వేరే ఉన్నారు అంటూ ఆయన స్పందించారు. ఇక ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఎప్పుడు రానప్పటికీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కొంత నిబంధనలకు విరుద్ధంగా ఆ ఫామ్ హౌస్ ఉంది అన్నట్లుగానే చర్చ కొంత ఇంటర్నల్గా లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ హైడ్రాకు అక్కడికి వెళ్ళి కూర్చేటువంటి అర్హత అంటే పరిధి లేకపోవడంతో సైలెంట్గా అయిపోయినట్లుగానే చూసుకోవచ్చు. ఇక ఇరిగేషన్, రెవెన్యూకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా లేదా అన్నటువంటి విషయం మీద హైకోర్టుకు ఆ ఫామ్ హౌస్కు ఎన్ని రకాల అనుమతులు ఉన్నాయన్నటువంటి అంశాలు మొత్తం డాక్యుమెంట్ రూపంలో సమర్పించినట్లు తెలుస్తూ ఉంది. హైకోర్టు అవన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత తదుపరి చర్య ఏదైనా ఉంటే చట్ట ప్రకారం తీసుకోండి అంటూ ఆదేశాలు ఇవ్వడము, ఒకరోజు స్టే కూడా ఇచ్చింది. తదుపరి అధికారిక ఉత్తర్వులు వచ్చేంత వరకు దాన్ని కూల్చకూడదు, దాన్ని తెరివి పోకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు స్టడీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఏ శాఖ ఎంత మేరకు అనుమతులు తీసుకున్నారు, అనుమతులు తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. 2 వారాల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి కేసు విచారణకు వస్తుంది. ఆ రోజు ప్రభుత్వం నుంచి మళ్ళీ పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని శాఖల నుంచి అనుమతులు ఉన్నాయి, ఎన్ని శాఖల నుంచి అనుమతులు లేవు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిలో భాగంగానే అధికారులంతా కూడా స్టడీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇదంతా ఒకవైపు
టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక మరొక వైపు సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా కూల్చివేస్తారు అంటూ చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎట్లా స్పందిస్తుంది, ప్రదీప్ రెడ్డి దాని ఓనర్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.